హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ శనివారం కదండి. శనివారం పూజ అయితే అయిపోయింది. ఇక బయట కూడా తులసమ్మ దగ్గర కూడా సాంబ్రాణి పొలాలు అయితే పెట్టానండి. ఇంకా ఎండలు పెరిగిపోయినాయి కదండి. ఎండాకాలం అంటేనే బోల్డ్ పని ఉంటుంది. కారం ఆడించుకోవడం, పసుపు ఆడించడం, పచ్చళ్ళు పట్టడం, వడియాలు పెట్టుకోవడం, ఒక్కొక్క పని స్టార్ట్ చేయాలండి. ఇంకా మళ్ళీ మే నెల వచ్చిందంటే అసలు చేయలేము. ఈ 20 రోజుల్లోనే ఈ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా గుంత పొంగనాలకి ప్రత్యేకించి వేరే పిండి ఏం అవసరం లేదు. దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, మన దగ్గర ఏ పిండి ఉన్నా దాంతోనే చక్కగా గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. సమ్మర్ కదా, ఆయిల్ ఫుడ్డు పునుగులు వద్దు అనుకుంటే ఇట్లాగా చేసుకొని పెట్టచ్చండి పిల్లలకి. ఈ గుంత పొంగనాలకి నా దగ్గర అయితే దోశ పిండి ఉంది. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టిన కొద్దిగా శనగపప్పు, క్యారెట్ తురుము, కొంచెం క్రిస్పీగా వస్తాకి 2 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసానండి. తినే సోడా వేయనవసరం లేదు, కొంచెం పులిస్తే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మనం ఒక అరగంట మూత పెట్టామనుకోండి చక్కగా పులుస్తుంది పిండి. గుంత పొంగనాలకైనా పునుక్కైనా పిండి కొంచెం పులిస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి. మనకి ఈ ప్యాన్ ఉందంటే పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మనకైతే ఒక్కొక్క స్పూన్ నెయ్యి కూడా, నూనె కూడా ఎక్కువ పట్టదండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఇట్లా వేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇక హాలిడేస్ ఇస్తే వాళ్ళు ఏదో ఒక వెరైటీ అడుగుతుంటారు కదా, ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. ఒక ట్రిప్ అయితే అయిపోయిందండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. వీటికి చట్నీ కూడా అసలు అవసరం లేదండి. ఎందుకంటే నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్గా ఉంటుంది. తింటాక కూడా ఉట్టిగా అయినా తినేయచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు చట్నీ అడుగుతారు కాబట్టి టమాటా పచ్చడి ఉంటే ఇంట్లో అది వేసి పెట్టానండి. చూడండి, సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చండి. ఈ సమ్మర్కి ఇది మంచి రెసిపీ అండి. బాయ్ అండి.